ఆగస్టు 28, 2024 విజయమునకు రహస్యములు. అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. ప్రారంభ దినములలో మనలో అనేకులకు ప్రార్థించుట కష్టంగా ఉండెను. నా క్రైస్తవ జీవితారంభంలో నా సమస్య కూడా అదే. నేను మార్చబడిన తరువాత విసుగు లేకుండా దినమంతయు బైబిల్ చదువుచుంటిమి. ఒక్కొక్కప్పుడు చాలా అధ్యాయములు వరుసగా చదివిడివాడను. అయితే 10 నిమిషముల కంటే ఎక్కువ ప్రార్థన చేయలేకపోవచ్చుంటిని. మోకరించితే త్వరలోనే నిద్ర వచ్చుచుండెను. ప్రార్థించవలనని కోరిక ఉండేది కానీ ప్రార్థించలేకపోయేవాడను. నిజముగా అన్ని సమయములలో అది ఒక పోరాటంగానే ఉండేది. ఇప్పుడైతే ఎన్ని గంటలు ప్రార్థనలో గడిపినను ఇంకనూ ప్రార్థించుటకు సమయము సరిపోనట్లుగా ఉండును. నేను మౌనధ్యాన సమయము ముగించినప్పుడు ఇంకనూ 1 గంట అయినను 2 గంటలైనను ప్రార్థించలేకపోతేనే అని విచారించుదును. దానియేలు ప్రార్థించుట ఎట్లు నేర్చుకొనెనో అట్లే నీవును ప్రార్థించుట నేర్చుకొనినప్పుడు నీ అనుభవంలో ఇట్లే ఉండు. దేవుడే ప్రార్థించుట దానియేలుకు నేర్పించెను. దానియేలు ప్రార్థించుటకు నేర్చుకొనెను. అతనిలో వారు కనుగొనిన తప్పు అదొక్కటే. దానియేలు దేవునికి కృతజ్ఞత చెల్లించెను. అతడు సణగలేదు, నెపములు మోపలేదు. దేవుణ్ణి నిత్యము స్తుతించి ఆరాధించుటయే జయించుటలోని రహస్యము. దానియేలు జీవితంలో మనము ఎక్కడ కూడా సనగడం చూడము. ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే చూస్తాము. ఇదే దానియేలు జయ జీవిత రహస్యం. ఇకనైనా దానియేలు వలె జీవిద్దాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.